నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్ ఎల్వి నగర్ బ్రాంచ్. సో ఇవాళ మనం ట్యూబ్ టెస్ట్ గురించి మాట్లాడతాం. సో ట్యూబ్ టెస్ట్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. ఒక లేడీకి ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే వాళ్ళ లేడీతో పాటు ఫ్యామిలీ అంతా కూడా డిప్రెషన్లో ఉంటారండి. సో దీనికి గల కారణాలలో ట్యూబ్స్ బ్లాకేజ్ అనేది ఒక కామన్ రీజన్ ఇండియన్ పాపులేషన్లో. సో ఎందుకంటే ఇండియన్ లేడీస్లో కొద్దిగా హైజీన్ తక్కువ ఉండడము లేదా క్రౌడ్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేసుకోలేక ఇన్ఫెక్షన్స్ బాగా రావటము, ఈ ఇన్ఫెక్షన్స్తోనే గర్భసంచికి ట్యూబ్స్కి ప్రాబ్లమ్స్ రావటం ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి దాని గురించి మాట్లాడతాము. నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే గర్భసంచి కరెక్ట్గా ఉండాలి, ట్యూబ్స్ అనేవి ఓపెన్గా ఉండాలి, అలాగే ఓవరీస్లోంచి ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉండాలి అండ్ హస్బెండ్ నుంచి స్పర్మ్ కౌంట్ కరెక్ట్గా ఉండాలి. ఈ 4 థింగ్స్ ప్లేస్లో ఉంటే ప్రెగ్నెన్సీ రావడం చాలా సింపుల్. సో అన్ని ఏ ఆర్గన్లో అయినా ప్రాబ్లం ఉన్నా సంతానలేమి ప్రాబ్లం రావచ్చు అనమాట. సో అలా మనం ఈరోజు ట్యూబ్స్ గురించి మాత్రం మాట్లాడతాం. సో ట్యూబ్స్ నాకు బ్లాక్ ఉన్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మ్యారేజ్ అయింది, 2 years అవుతుంది, 3 years అవుతుంది, న్యాచురల్గా ట్రై చేస్తూనే ఉన్నారు, అవ్వట్లేదు. స్కాన్లో చేయించుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎగ్స్ బాగున్నాయి. హస్బెండ్ స్పర్మ్ చేయించుకుంటే కౌంట్ కూడా బాగుంది, మరి ఎందుకు అవ్వట్లేదు? ఒకటి మిస్ అవుతున్నారండి, ట్యూబ్ టెస్ట్ అనేది మర్చిపోతున్నారు. సో ట్యూబ్స్లో బ్లాకేజెస్ ఉంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడం కష్టం. అండ్ దీని గురించి ఎందుకు ఇంత డిస్కస్ చేస్తున్నామంటే కొన్ని బ్లాకేజెస్ మీరు తీయించుకోవచ్చు. అంటే ట్యూబ్స్ బ్లాకేజ్ మనం FTC అని ఒక పద్ధతి ఉంటుంది, దానివల్ల క్లియర్ చేసుకోవచ్చు. సో ట్యూబల్ బ్లాకేజ్ ఉంది అని తెలుసుకుంటే ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ కూడా ఉంటుందండి. సో ఈ ట్యూబ్ టెస్ట్ అనేది ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తారు? జనరలీ వైఫ్కి పీరియడ్ వచ్చిన తర్వాత పీరియడ్ 5-6 days అవుతుంది చాలామంది లేడీస్కి. సో పీరియడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ మొత్తం స్టాప్ అయ్యాక ఒక 8th or 9th day అప్పుడు మీరు డాక్టర్ దగ్గర అప్రోచ్ అయితే మీకు ట్యూబ్ టెస్ట్ చేస్తారు. సో ట్యూబ్స్ ఎలా చెక్ చేస్తారు? వెజైనా నుంచి వాటర్ పంపిస్తారండి, చిన్న పైపు వేసి. ఆ వాటర్ 2 ట్యూబ్స్ ఓపెన్ ఉంటే కనుక 2 sides స్పిల్ అవుతుంది అనమాట ఓవరీస్ పైన. సో ఇప్పుడు పైప్ ఓపెన్ ఉంటే బయటికి వాటర్ వచ్చినట్టు, ట్యూబ్ ఓపెన్ ఉంటే మనం కింది నుంచి పంపించిన వాటర్ అంతా ఓవరీ మీద పడుతుంది అనమాట. సో ఈ వాటర్ స్పిల్లేజ్ అనేది మనం స్కాన్ ద్వారా తెలుసుకుంటాం. సో దీన్ని SIS అంటారనమాట. సో సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. సో ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ ట్యూబ్ టెస్ట్కి. సో ఈ ట్యూబ్ టెస్ట్ చేసుకోవాలంటే మేము ఏమైనా ఫాస్టింగ్లో రావాలా, తిని రావచ్చా, ఎవరినైనా తోడు తెచ్చుకోవాలి ఏంటి అంటే మీరు నార్మల్గా ఎలా తినేసి వస్తారో అలా తినేసి రావచ్చండి. ఏ రకమైన ఫాస్టింగ్ అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే తినడము తాగడం అన్నీ అబ్సల్యూట్లీ నార్మల్గా చేసుకొని రండి. అండ్ దాని తర్వాత కొంతమందికి ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు కొద్దిగా డిస్కంఫర్ట్ అవ్వచ్చు. సో డిస్కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఒక అటెండర్ని మీతో పాటు తీసుకురావడం మ్యాండేటరీ. ఇంకోటి ఏంటంటే ట్యూబ్ టెస్ట్ అయిన తర్వాత బెడ్ రెస్ట్ ఉండాలా? అవసరం లేదండి. ట్యూబ్ టెస్ట్ ఇస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్, 5 minutesలో అయిపోయే ప్రొసీజర్. దీనికి అనస్థీషియా మత్తు కూడా అవసరం లేదండి. ఇట్ ఈస్ ఈజీలీ టాలరబుల్. ఒక 2 minutesలో వాటర్ పంపించి చెక్ చేస్తారంతే. సో ఒక 10 to 15 minutes రెస్ట్ తీసుకున్న తర్వాత మీరు కనుక ఆఫీస్ ఉంటే కనుక ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు అండి. రెస్ట్ అనేది అవసరం లేదు. దీని తర్వాత ఏమైనా మెడికేషన్స్ తీసుకోవాలా, భర్తతో కలవచ్చా, అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు అండి. దిస్ ఇస్ జస్ట్ ఎ సింపుల్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్ అంతే. ఇది ఒక పెద్ద సర్జరీ కాదు, ఏమీ కాదనమాట. సో ఒక్కటి ఏంటంటే ట్యూబ్ టెస్ట్కి ముందు వాష్రూమ్కి వెళ్ళి బ్లాడర్ ఎంప్టీ చేసి బెడ్ మీద పడుకొని రెడీగా ఉంటే డాక్టర్ ఫస్ట్ మీ లోకల్ ఏరియా ఎగ్జామిన్ చేస్తారనమాట. వెజైనా క్లీన్గా ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, లోపల సర్విక్స్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారం ఎలా ఉంది, దానికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, పస్సు చీమ్ ఏమన్నా వస్తుందా, ఇలాంటివి చూస్తారు. అన్నీ నీట్గా ఉండి ఏమీ ప్రాబ్లం లేదు, సర్విక్స్ ఇన్ఫెక్షన్ లేకుండా క్లియర్గా ఉంది అంటేనే మనం ట్యూబ్ టెస్ట్ ప్రొసీడ్ అవుతాం. ఏదైనా బాగా వైట్ డిశ్చార్జ్ ఉన్నా, మీకు బ్యాడ్ స్మెల్ రావడము, థిక్గా వైట్ డిశ్చార్జ్ అట్లా ఉన్నప్పుడు మాత్రం మీ ప్రొసీజర్ చేయకూడదండి. బికాస్ దిస్ ఇన్ఫెక్షన్ కెన్ స్ప్రెడ్ టు ద యూట్రస్ ఆల్సో. సో అందుకని ఈ ట్యూబ్ టెస్ట్ అనేది ఇన్ఫెక్షన్ లేదని మనం తెలుసుకున్నాక చేసుకోవచ్చు. సపోజ్ మనం ట్యూబ్ టెస్ట్ చేద్దాం అనుకున్న రోజు ఇన్ఫెక్షన్ కనిపించింది, అప్పుడు ఏం చేయాలి? ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఆ మంత్ ట్యూబ్ టెస్ట్ కాకుండా నెక్స్ట్ మంత్ మళ్ళీ day 8 or day 9 చేసుకోవాలండి. day 15 or 16 అలా ఎనీ టైమ్ ఆఫ్ ద మంత్ మీరు చేసుకోలేమన్నమాట. బికాస్ అది ప్రెగ్నెన్సీని డిస్టర్బ్ చేయొచ్చు. అందుకని బిఫోర్ ఎగ్ రిలీజ్ టైం day 8 or day 9 చేసుకుంటే బెటర్. సో SIS అనేది ఒక టెక్నిక్.
నెక్స్ట్ హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. ఇది ప్రీవియస్ చాలా రోజుల నుంచి, పాతకాలం నుంచి వస్తున్న టెస్ట్. ఇది కొద్దిగా పెయిన్ఫుల్ అండి. సో అది ఎక్స్రే ద్వారా తెలుసుకుంటారనమాట. బట్ ఇప్పుడు SIS కానీ లేదా హిస్ట్రో కాంట్రాస్ట్ సోనోగ్రఫీ ఇవి రావటం వల్ల హెచ్ఎస్జి టెస్ట్ అనేది మనం పక్కన పెట్టేశాము. అది ఇప్పుడు చేయట్లేదు. సో SIS ద్వారా అందరూ కంఫర్టబుల్గా ట్యూబ్స్ ఎలా ఉన్నాయని కనుక్కుంటున్నారు. ఈవెన్ ఈ మనం ట్యూబ్స్ టెస్ట్ చేసే ఆ మెకానికల్ ఫ్లో వల్ల కూడా ఏదైనా చిన్న చిన్న బ్లాకేజెస్ ఉన్న రిమూవ్ అవుతున్నాయి అనమాట. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ట్యూబ్ టెస్ట్ నెక్స్ట్ మంత్ మంచిగా పేషెంట్స్ ప్రెగ్నెంట్ అయ్యి వస్తున్నారు. సో మీకు కనుక మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది, ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే డెఫినెట్లీ ఒక్కసారి ట్యూబ్స్ క్లీన్ ఆర్ ట్యూబ్స్ టెస్ట్ చేయించండి. యూ విల్ హ్యావ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. సో వాట్ ఇఫ్ ట్యూబ్స్ బ్లాక్ అని తెలిసింది టెస్ట్లో, అప్పుడు ఏంటి? సో ట్యూబ్స్ బ్లాక్ అని తెలిస్తే క్లియర్ చేయడానికి FTC, ట్యూబ్ క్యాన్యులేషన్, ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ అని ప్రొసీజర్ ఉంటుంది. దాని ద్వారా ఏదైనా నార్మల్ సాఫ్ట్ బ్లాక్స్ ఉంటే క్లీన్ చేసుకోవచ్చు అండి. కానీ కొంతమందికి గట్టిగా సిమెంట్ బ్లాక్స్ లాగా ఉంటాయన్నమాట. అవి ఎంత చేసినా ఓపెన్ కావు. ఇట్లా బ్లాక్ ఉందని తెలిస్తే ఖచ్చితంగా యూ ఆర్ ద క్యాండిడేట్స్ ఫర్ IVF ట్రీట్మెంట్ మీకు పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్యూబ్ టెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.